వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము వంకాయ ఎండు చేపలు మామిడికాయ పులుసు చేద్దామండి. ఇది చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో పోపు గింజలు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర ఆ రెండు వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్ కూడా బాగా వేగాలి. ఇప్పుడు పసుపు ఒక స్పూన్ వేసుకుందాము. ఒక స్పూన్ పసుపు సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ 2 చెంచాలు సాల్ట్ పడుతుందండి. ఇది పులుసు కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. కరివేపాకు. ఇప్పుడు టమాటాలు బాగా మిక్సీ పట్టుకొని టమాటా ప్యూరీ కూడా వేసేసుకోవాలి. టమాటాల్లోనే కొంచెం చింతపండు వేసి పట్టుకోవాలండి. ఇప్పుడు కారం కూడా ఒక స్పూన్, 1.5 స్పూన్ కారం వేసుకోండి, సరిపోతుంది. అర్ధ కేజీ వంకాయలకు చెప్తున్నాను అండి నేను. అర్ధ కిలో వంకాయలకి ఒక 5 టమాటాలు, ఒక చిన్న సైజు నిమ్మకాయ కంటే ఇంకా తక్కువ సైజు చింతపండు, కొంచెం ఒక 4-5 రెమ్మలు ఉన్నా సరిపోతుందండి. వంకాయలు అర్ధ కేజీ వంకాయలు, ఇవి బాగా కడుక్కొని ముక్కలు చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేస్తేనే ఇలా వంకాయలు తెల్లగా ఉంటాయి, లేదంటే నల్లగా అయిపోతాయి. కాబట్టి సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలి. ఈ టమాటాలు, ఉప్పు, కారం అన్నీ వేగిన తర్వాత వంకాయలు వేసి ఇలా కలుపుకోవాలి. వంకాయలు కన్నిటికి కూడా ఉప్పు, కారం బాగా పట్టాలి. తర్వాత తగినన్ని వాటరు, ఒక గ్లాసున్నర వాటర్ పడతాయండి. పులుసు కావాలి కాబట్టి వాటరు 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత పులుసు తెల్లేటప్పుడు మనం ఎండు చేపలు కడిగి శుభ్రం చేసుకుని ఎండు చేపల ముక్కలు వేసేసుకోవాలి. పులుసు ఉడికేటప్పుడు వేసుకోవాలండి. ముందుగా వేస్తే ఇరిగిపోతాయి. పులుసు ఉడికేటప్పుడు వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసేయాలండి. మూత పెట్టి కొంచెం సేపు మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు కూడా ఫస్ట్ వేసేస్తే కరిగిపోతాయి. కాబట్టి కొంచెం పులుసు ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని సన్న మంట మీద ఉడికితేనే ఏ కూరలైనా టేస్ట్ ఉంటాయండి. అందుకని కొంచెం సన్న మంట మీద ఉడకబెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. అంటే కర్రీ ఉడికిపోయిందని అర్థము. ఎప్పుడైనా ఏ కర్రీకైనా ఆయిల్ పైకి వచ్చిందంటే ఉడికినట్టు అండి అది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నామండి. ఇలాగా చూడండి, చేపలు, వంకాయ అన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ కర్రీ చేసుకొని తిని చూసి మా కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో.